ఈనాడు పత్రిక జర్నలిజం పక్షపాతం ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపించుకుంది. నీతి ఆయోగ్ నివేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్లో ఎట్టకేలకు సంక్షేమ పథకాల అమలు గురించి తేల్చి చెప్పారు. సంక్షేమ పథకాల అమలు కోసం జనం ఎదురు చూస్తున్నారని, అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండి కూడా అమలు చేయలేదని అనుకుంటారని, కావున నిజాలు చెప్పాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చెప్పారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సింపుల్గా మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. మీ ఆరోగ్య పరిస్థితి క్షీణించినప్పుడు మీరు ఏ విధంగా సఫర్ అవుతారో మీరు పని చేయలేరు. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి, ఇంట్లో వాళ్ళకు భారం అవుతారు. అక్కడి నుంచి మీ ఇంటి ఆర్థిక పరిస్థితి, మీ ఇంటి ఆనందం కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తుంది. మీరు అనారోగ్యంగా ఉండి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వస్తారు. అదే మరిగా ఈరోజు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ ఇబ్బందులు వస్తాయి. సంక్షేమాన్ని ఇవ్వలేం, ఎక్కువ పన్నులు పడతాయి. మళ్ళా అప్పులు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాలి. ఈ అప్పులు చేసిన తర్వాత అభివృద్ధికి డబ్బులు ఉండవు. డబ్బులు లేకపోతే ఇది ఒక విషియస్ సైకిల్. ఈ సైకిల్లో పడిన తర్వాత బయట రావడం చాలా కష్టం. అల్టిమేట్గా బాధపడేది ప్రజలే బాధపడతారు. అలాంటి పరిస్థితి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈరోజు. కానీ చంద్రబాబు చెప్పిన కీలక అంశాన్ని ప్రచురించడానికి ఆ పత్రిక భయపడినట్టుంది. చంద్రబాబుకు లేని భయం, ఆందోళన ఆ పత్రికలో ఆయన చెప్పిన మాటల్ని ప్రచురించకపోవడం ద్వారా బయట పెట్టుకుంది. ఇదే పత్రిక ఎన్నికల సందర్భంలో సూపర్ 6 పథకాల గురించి పేజీలకు పేజీలు చొప్పున ప్రచురించి జనాలకు తెలిసేలా తన వంతు కృషి చేసింది. కూటమి విజయంలో టీడీపీ అనుకూల మీడియా కీలక పాత్ర పోషించింది. అయితే కూటమి ప్రభుత్వం హామీల్ని అమలు చేయకపోయినా తప్పుల్ని కప్పిపుచ్చడం తన పత్రికా ధర్మంగా ఆ పత్రిక వ్యవహరిస్తోందన్న విమర్శను ఎదుర్కొంటోంది. జగన్ ప్రభుత్వం ఆర్థిక అరాచకానికి పాల్పడిందని చంద్రబాబు విమర్శించడం, దాన్నే బ్యానర్ కథనంగా ప్రచురించడం ఈ పత్రిక మాత్రమే చేయగలదు.